అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నరసింహులు. ఏం చేస్తుంటారు? కూలి పని. కూలి పని, మేస్త్రి పనా లేకపోతే మట్టి అలాంటివి ఏమైనా చేస్తారా? పని కూలి పని అవి ఇవి. ఎంత వస్తది రోజుకి? రోజుకి 500-600 వస్తాయి. రోజు ఉంటదా పని మీకు? ఉంటది లేకపోతే లేదు. ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాం ఫిల్మ్ నగర్. మొత్తం ఇక్కడనేనా? రెంటా లేకపోతే ఓన్ హౌస్ ఉందా? అంటే ఎంత ఉంది అంకుల్ రెంట్ ఇక్కడ? 4000, 5000, 3000 రకరకాల ఇండ్లు బట్టి. ఇల్లుని బట్టి. ఉమ్. ఓకే. అంకుల్ ఇప్పుడు మళ్ళా తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇంకా మనకేం చెప్తాం మనం? ఎవరు గెలుస్తారు ఇట్లా పోతుంది మనకి ఎట్లా గెలిచి నమ్మకం ఉంటుంది మనకు? అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? మనకి ఏ పార్టీ గెలిచినా మన పెట్టేది ఏం లేదు. గిదే కూలి బతుకు మాకు ఇదే బతుకులు. ఈ ఆడ కూలి చేసుకున్నాడు దిగి తినడు అంతే. మనకు వాళ్ళు పెడతారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీకు ఏం రాలేవా? ఏమొస్తున్నాయి వెంకటేశం ఏమన్నా వచ్చినాయా? భూమి ఉందా అంకుల్ మీకు? ఏం లేదు. భూమి లేదు. మరి ఏం రావట్లేదా? ఏం రావట్లేదు. పింఛన్, బియ్యం వస్తున్నాయి. బియ్యం వస్తుంది. ఎంత వస్తుంది? ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో? నలుగురం. నలుగురు. సొంత ఇల్లు ఉందా మరి? సొంత ఇల్లు ఉందా? కాదు. అప్లై చేసినారా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కి? చేస్తే ఏవి వచ్చినాయి రాకనే అప్లై చేసినారా? ఏమంటున్నారు మళ్ళీ వాళ్ళు? ఏది సప్పు లేదు. చేసి అదంతా చేసిన వాళ్ళే అందుకున్న వాళ్ళే ఇంకా సప్పుడే కూకున్నాం. అవి వచ్చేదేమో అలా పోయేదేమో. ఏం చేస్తాం మనం? గెలుస్తాడా మళ్ళీ ఈసారి కేసీఆర్? ఏమో మనకేమంటాం, మనం ఏం చెప్తాం? మీ ఒపీనియన్ అడుగుతున్నా, గెలుస్తాడా గెలవాడా? చెప్పలేము, మనకి గ్యారంటీ ఇవ్వలేము. కాంగ్రెస్ ఏదైనా మనకి గ్యారంటీ ఇవ్వలేము. అంకుల్ మీరు చెప్పండి అంకుల్, తెలంగాణ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? మాకు ఆ మాటలు చదువుకున్న మేడం. మీరు చూస్తూ ఉన్నారు కదా, అసలు ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఇంతకు ముందు ఎట్లుంటుండే ఏరియాలో, ఇప్పుడు ఎట్లుంది? డెవలప్మెంట్ ఉన్నా ఇప్పుడు మరి ఉన్నట్టే ఉన్నది, అయినట్టే అవుతుంది. ఏమొస్తుంది? 5 కిలోల బియ్యం ఇస్తుండు. ఇంకా కిరాయిలలో ఉండాలి, కూలినాలు చేసుకోవాలి, బతకాలి. సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు లేవు. ఎక్కడ? మాది డెండి పక్కల ఈరటంపల్లి. అక్కడ ఉందా సొంత ఇల్లు? అక్కడ ఒక రూమ్ ఉంది. ఒకటే రూమ్ ఉంది. ఎవరు ఉంటారు అక్కడ? అందరం ఇండే ఉన్నాం. అక్కడ భూమి కూడా ఏం లేదు. భూమి లేదు. డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసుకున్నారా మరి? చేసినా గానీ ఓడి మూలుగా డ్రాప్ చేసినప్పుడే లెక్క. ఏమంటున్నారు అంకుల్ మరి వాళ్ళు? మేము అడిగితేనా అందరికి వచ్చినా నీకు వస్తుంది. వస్తాయన్న నమ్మకం ఉందా మరి? లేదు. ఎందుకని? లేదు లేదు మాకు నమ్మకం అయితే లేదు. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? వెంకటయ్య. ఇది ఫిలిం నగర్ అయినా తాత? మొత్తం ఫిలిం నగరే. ఏం బస్తీ అంటారు? ఇది ఏం బస్ అంటారు? సిద్ధాప హోటల్ అంటారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు తాత? పని. కూలి పని అంటే ఎట్లా? ఎలాంటి కూలి పని? ఇది మేస్త్రి చేతికి మాలు కలపడము అది ఇది. ఎంత వస్తుంది రోజుకి? ఏమో వస్తాయి 700 వస్తాయి. 700-800 వస్తాయి రోజా? లేకపోతే ఏమైనా తాగుతారా? తాగుతాం. అది లేకపోతే ఇంకా పూటనే గడవదు ఇక, అంతేనా? అంతే. ఫుడ్ అన్న కరెక్ట్ తింటారా టైంకి? తింటాం. సరే తాత, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు? మూమెంట్ ఎట్టుంటుంది అప్పటికి. ఏ పార్టీ గెలిస్తే మంచిగా? ఏమో ఆ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వస్తున్నాయా? ఏం లేదు. పింఛన్ లేదు. ఏది వస్తలేదా?